బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు నిందితుల్ని విచారించారు పోలీసులు. విచారణలో భాగంగా అనేక కీలక విషయాలు రాబట్టారు. సిట్ అధికారులు మళ్ళీ అవసరమైతే మరొకసారి కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. 3 రోజుల పాటు కస్టడీకి ఆ నిందితుల్ని ఇవ్వాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సిట్ అధికారులు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు. మోయినాబాద్ డ్రగ్స్ అంశంలో ఏం జరిగింది, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇంకా ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, ఆ మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి, దుబాయ్కి తరచూ వెళ్తుంటారు, అక్కడ ఎవరెవరితో లింక్స్ కొనసాగిస్తున్నారు, ఎన్ని ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుంది, పైలట్ రోహిత్ రెడ్డి తను ఒక్కడే డ్రగ్స్ సేవించడమే కాకుండా ఇంకా ఎవరికైనా సరఫరా చేస్తున్నారా, అనేక అంశాలపైన పోలీసులు ఫోకస్ చేశారు. సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు మొత్తం 3+3 అంటే మొత్తం 6 రోజుల పాటు విచారణ చేశారు సిట్ అధికారులు. ముందుగా ఈ వ్యవహారం బయటపడ్డప్పుడు 3 రోజుల పాటు విచారించారు పోలీసులు. తర్వాత కోర్టుకు మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో మరొక కొద్ది రోజుల పాటు వాళ్ళను విచారణకు అప్పగించండి అంటూ. దానిలో భాగంగా మరొక 3 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించింది. దాంతో రెండవసారి 3 రోజుల పాటు విచారించారు సిట్ అధికారులు. నిన్నటితో కస్టడీ గడువు ముగిసింది. దీంతో మరికొద్ది రోజుల పాటు కూడా వాళ్ళని విచారణ చేస్తే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయనే భాగంలో అంటే ఆ నేపథ్యంలో సిట్ అధికారులు మరొకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ ఒకసారి వాళ్ళని కస్టడీకి ఇవ్వండి అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు మరొకసారి కస్టడీకి ఇస్తుందా లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అండ్ నమిత్ శర్మ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. దీంతో పాటుగా మరొకసారి కూడా వాళ్ళని కస్టడీకి ఇవ్వండి అంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ 6 రోజుల పాటు విచారించారు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అండ్ నమిత్ శర్మ వీళ్ళ ముగ్గురిని మరొకసారి కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తోంది. బట్ కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తుందా, ఇస్తే ఎన్ని రోజుల పాటు ఇస్తుంది? ఎందుకంటే వాళ్ళు 5 రోజులు అడిగారు గత రెండవసారి కస్టడీలోకి తీసుకున్నటువంటి సమయంలో. కానీ కోర్టు కేవలం 3 రోజులు మాత్రమే కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఆ 3 రోజుల కస్టడీ ముగిసింది. మరొకసారి కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మరొకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ఇప్పటికే 6 రోజుల పాటు విచారించారు సిట్ అధికారులు. ఫస్ట్ టైం 3 రోజులు విచారించారు. తర్వాత కోర్టు అనుమతి తీసుకొని కస్టడీలోకి మరొక 3 రోజుల పాటు విచారించారు. మొత్తం 6 రోజుల విచారణలో ఎటువంటి పురోగతి సాధించారు సిట్ అధికారులు? అండ్ మరోసారి కూడా కోర్టు అనుమతించే అవకాశం ఉందా వాళ్ళ కస్టడీకి సంబంధించి? 6 రోజుల పాటు కస్టడీలో విచారించాము, కానీ ఇంకా సమాచారం సేకరించాల్సింది కాబట్టి దాంట్లో కస్టడీకి మరొక 3 రోజులు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు కోర్టులో న్యాయమూర్తిని అడగడం జరిగింది. అయితే నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ఇప్పటికే 6 రోజుల కస్టడీ ముగిసింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా కస్టడీ అవసరం లేదు అని చెప్పేసి కూడా నిందితుల తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు. కానీ పీపీ మాత్రం ఇంకా పోలీసుల తరపున 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తే వారిని విచారించే అంశాలు ఉన్నాయి కాబట్టి వారిని మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని చెప్పేసి కూడా ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో మొత్తం పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆ ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి, రివాల్వర్ తో కాల్పులు జరిపారు కాబట్టి వాటికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిందని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఉపర్పల్లి కోర్టులో ఇరుగురు వాదనలు వినిపిస్తున్నారు. ఆ న్యాయమూర్తి మరికొద్ది సేపట్లోనే కస్టడీకి అనుమతిస్తుందా లేదంటే రిమాండ్ పొడిగించి చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు అనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 6 రోజుల విచారణలో అనేక కీలక అంశాలు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా 2 నిందితుల నుంచి కూడా సేకరించడం జరిగింది. గతంలో పార్టీలో పాల్గొని వారికి నోటీసులు ఇచ్చి పంపించినటువంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా 2 కూడా విచారించడం జరిగింది. అయితే డ్రగ్స్ పార్టీ ఎక్కడెక్కడి నుంచి అంటే గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ తెచ్చి పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్నిసార్లు డ్రగ్స్ ఇచ్చారు, మిగతా వారికి పార్టీలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఎప్పటి నుండి డ్రగ్స్ సేకరిస్తున్నారు, ఈ పెడ్లర్స్ తో వీరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఈ నెట్వర్క్ అంతా
అంతా కూడా పూర్తి స్థాయిలో విచారించేందుకే మరొక 3 రోజులు కస్టడీ అడిగినట్టు తెలుస్తుంది. ఈ రోజు కస్టడీకి అనుమతిస్తే మరొకసారి 3 రోజుల పాటు నిందితుల ముగ్గురిని కూడా కస్టడీలో విచారించి ఈ కేసులో కొత్త వాళ్ళ పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి కాబట్టి వారి పాత్ర పైన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం కనబడుతుంది. లేదంటే వారిని డైరెక్ట్గా అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఈగల్ టీము గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లర్స్ పై నిఘా పెట్టడం జరిగింది. హైదరాబాద్ కి ఎవరైనా డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఇప్పటికే 1000 మంది కన్జ్యూమర్స్ కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఈగల్ టీం దగ్గర ఉంది కాబట్టి వారికి సంబంధించి ఎవరెవరు వీరితో టచ్ లో ఉన్నారు, ఇంకా నెట్వర్క్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఛేదించేందుకు సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్వయంగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబే విచారణలు అంటే కస్టడీలో ముగ్గురు నిందితులను కూడా విచారించి వారి నుండి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్నిసార్లు డ్రగ్స్ పార్టీలు జరిగాయి, అందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానికి సంబంధించే పూర్తి సమాచారం సేకరించేందుకు మరొకసారి కస్టడీ కోరినట్టు తెలుస్తుంది. 6 రోజులు విచారించారు. మొదటిసారి 3 రోజులు, తర్వాత కస్టడీలోకి తీసుకొని మరొక 3 రోజులు విచారించారు. అంటే సిట్ అధికారులు సఫిషియంట్ టైం అంటే ఎన్ని రోజులైతే పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవచ్చు అని చెప్తున్నారు? దాదాపు ఒక 4 days అడుగుతున్నారా, 5 days అడుగుతున్నారా, లేదు 3 days అడుగుతున్నారా? ఎన్ని రోజులైతే పూర్తి సమాచారం రాబట్టవచ్చు అని సిట్ అధికారులు భావిస్తున్నారు? అంటే మొదట కస్టడీ కోరినప్పుడే 10 రోజుల పాటు కస్టడీకి అడిగారు. కానీ కోర్టు మొదటిసారి 3 రోజులు ఇచ్చింది, మరి రెండోసారి మరొక 3 రోజులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మరొక 3 రోజులు అంటే మొత్తం 9 రోజులు అవుతుంది. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారుల తరపున పీపీ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆ 3 రోజులు కస్టడీకి ఇస్తే ఆ తర్వాత విచారణలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఇద్దరు ఏ విషయాలు వెల్లడించారు, వారి విచారణలో ఎలాంటి అంశాలు పేర్కొన్నారనే దానికి సంబంధించి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ కాల్ డేటా, ట్రావెల్ హిస్టరీ, మొత్తం ఎక్కడెక్కడ విదేశాలకు తిరిగారు, ఎవరెవరితో కలిశారు, వారికి సంబంధించిన సంబంధాలు ఏంటి, ముఖ్యంగా కొంతమంది డ్రగ్ పెడ్లర్స్ కి సంబంధించి తరచూ మాట్లాడేవారు కాబట్టి పెద్ద క్వాలిటీలో అంటే కంటెంట్ లో ఏమైనా డ్రగ్స్ కొనుగోలు చేశారా గతంలో, వాటికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు ఆ రోజు ఎవరెవరు ఫామ్ హౌస్ లో పార్టీలో పాల్గొన్నారు, ఆ గతంలో ఎన్నిసార్లు పార్టీలు జరిగాయి, ఇక్కడే జరిగాయి, ఇంకా ఎక్కడెక్కడ డ్రగ్ పార్టీలు జరిగాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకునేందుకే మరొక 3 రోజుల పాటు కస్టడీ కోరినట్టు తెలుస్తుంది. ఈ కస్టడీ ముగిసిన తర్వాత పూర్తిగా అంటే ఇప్పుడు కోర్టు ఒకవేళ న్యాయమూర్తి కస్టడీకి అనుమతిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లి అక్కడ విచారిస్తారు, లేదంటే మళ్ళీ వారిని చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. అయితే సోమవారం నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ తర్వాత నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇప్పటికే కస్టడీ పూర్తయింది కాబట్టి ఇక ముగ్గురికి కూడా నిందితులకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ న్యాయవాదులు సోమవారం రోజు ఇదే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. అయితే సోమవారం రోజు మరి బెయిల్ వస్తుందా లేదా వాయిదా పడుతుందా అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కస్టడీకి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. సో నిందితుల్ని ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. అయితే ఇంకా మరికొద్ది రోజుల పాటు వాళ్ళని విచారణ చేసే అవకాశం ఉంది. మరొకసారి కూడా కస్టడీకి వాళ్ళని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో మరి కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది మరికొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజనగర్ కోర్టులో నిందితులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి అండ్ నమిత్ శర్మ. ప్రస్తుతం అయితే వీళ్ళు ముగ్గురు రాజనగర్ కోర్టులో ఉన్నారు. సో కస్టడీకి సంబంధించి మరికొద్దిసేపట్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది.